नीलातुङ्गस्तनगिरि तटे सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः भूय एवास्तु भूयः. తిరుప్పావై దివ్య వ్రతం 30 పాసురములతో 30 రోజుల పాటు చేసుకునేటటువంటిది కదా. అంటే సరిగ్గా మనం సగభాగాన్ని పూర్తి చేసుకొని పూర్వార్ధ భాగాన్ని పూర్తి చేసుకొని ఉత్తరార్ధ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం అన్నమాట. చాలా విశేషమైనటువంటి పాసురం ఈరోజు పాసురం. అంటే 2 సార్లు మనం పఠించాలన్నమాట ఈవేళ పాసురాన్ని. ముఖ్యమైనది అన్నమాట. అంతేకాకుండా ఆచార్య ప్రధానమైనటువంటి పాసురం ఇది. పరమాత్మ యొక్క తత్వం, జీవుడి యొక్క తత్వం, ప్రకృతి యొక్క తత్వం, ఈ 3 తత్వాలను గురించి తెలిస్తే కదా ఎవరు దాసులో, ఎవరు స్వాములో, ఎవరు అచేతనమైనటువంటి వారో, ఏది అచేతనమో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? జ్ఞానము వల్ల. చిత్ అచిత్ ఈశ్వర, చిదచిదీశ్వర తత్వ జ్ఞానం వల్ల యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాం. అటువంటి జ్ఞానాన్ని కలిగచేసేటటువంటి వాడు ఆచార్యుడు. కనుక ఆచార్య హరి సాక్షాత్ చరరూపీన సంశయ అని చెప్తారు. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడో, అంతర్యామిగా అంతటా ఉన్నాడు, కానీ గుర్తించలేము. గుర్తిస్తూ ఎదురుగా ఉన్నాడు, కానీ ఉలకక పలకక ఉన్నాడు విగ్రహ రూపంలో. వీటన్నిటికంటే భిన్నంగా మనతో మాట్లాడుతూ, మనకి జ్ఞాన ఉపదేశాన్ని చేస్తూ, నడుస్తూ, మనలాగే ఆహారాన్ని తీసుకుంటూ, మనలాగే మాట్లాడుతున్నట్లుగా ఉంటూ, మనలాగే ఇటువంటి ఒక ఆకృతిని కలిగి ఉండి నిరంతరం కూడా మన ఆత్మ యొక్క ఉజ్జీవన గురించి యథార్థ జ్ఞానాన్ని మనకి బోధ చేసేటటువంటి ఆచార్యులు ఎవరనుకుంటున్నారు? హరిహి సాక్షాత్ చరరూపీన సంశయ.